జూబ్లీహిల్స్ వ్యూహాలు దీని గురించి అంటే ఇప్పుడు అంతా ఈ నెల దాదాపు ఇప్పుడు ఎంత ఇవాళ డేటు 7వ తారీఖు. సో 7వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 11th వరకు మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మంత్ 11th వరకు కూడా కంప్లీట్గా జూబ్లీహిల్స్ మీదే తెలంగాణ ఫోకస్ అంతా ఉంటుంది. ఎందుకంటే ఈ 3 పార్టీలు కూడా ఇది ఒక జీవన్మరణ సమస్యనే. నాకు తెలిసి బీజేపీ పెద్ద ఏముండదు, కానీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ అనేది చాలా బలంగా నడుస్తుంది. సో అక్కడ బీఆర్ఎస్ గెలిస్తే కనుక మళ్ళీ బీఆర్ఎస్ తన పూర్వవైభవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ గెలిస్తే కనుక వారిపైన నెగిటివిటీ అంతా కూడా ఒక పాలపొంగు అనే విధంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే 2 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా పనిచేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు బీజేపీ అసలు గెలిచే పరిస్థితి లేదు కాబట్టి 100% బీజేపీ మరి బీఆర్ఎస్ సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దానిలో భాగంగా వీక్ క్యాండిడేట్ పెట్టడానికి స్కోప్ ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక గేమ్ నడుస్తూ ఉంటుంది ఇలా. సో విజయం సాధించాలని పట్టుదలతో కాంగ్రెస్, లేదంటే గ్రేటర్ ఎన్నికల ఎఫెక్ట్, సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ప్లాన్, ఉనికిని కాపాడుకునేందుకు బీజేపీ ప్రయత్నం, గెలిచిన పార్టీకి జిహెచ్ఎంసీలో బూస్టింగ్ అంటూ చూస్తూ ఉన్నాం కదా. సో ఇక్కడ ఒక అనాలిసిస్ మనం చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది మిత్రులారా. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఆ బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, ప్రస్తుతం బీజేపీ కూడా బలంగానే ఉంది తెలంగాణలో. సో ఇప్పుడు 3 పార్టీలు కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికపై ఫోకస్ పెట్టాయి. ఇప్పుడు ఏం జరగబోతుంది, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకోండి, ఫర్ సపోజ్ విన్ అయింది అనుకుందాం, కాంగ్రెస్ పార్టీ విన్ అయింది అనుకుందాం. విన్ అయితే ఏమవుతుందంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెగిటివిటీ ఉంది. సో అదంతా కూడా ఒక పాలపొంగు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని ఎక్కడానికి ఇది ఒక అవకాశం ఉంటుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవంగానే ఖచ్చితంగా 100% కాంగ్రెస్ పార్టీకి చాలా బలం వస్తుంది, 1000 ఏళ్ళ బలం వస్తుంది. ఆ 1000 ఏళ్ళ బలంతో 100% జిహెచ్ఎంసీలో ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ జిహెచ్ఎంసీలో కనుక బీఆర్ఎస్ కనుక గెలిచింది అనుకోండి, 100% ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో, బలమైనటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో, ఇది ఏ పార్టీ కూడా షిఫ్ట్ కాలే. జనరల్ ఈ నెగిటివిటీ ఏం కావాలి, బీఆర్ఎస్ కన్నా లేకపోతే బీజేపీ కన్నా షిఫ్ట్ కావాలి, కానీ షిఫ్ట్ కాలేదు. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 100% ఒకవేళ బీఆర్ఎస్ కనుక గెలిచింది అనుకోండి, 100% ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతుందో ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటు పరంగా షిఫ్ట్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జిహెచ్ఎంసీలో ప్రభావం బలంగా చూపించడానికి స్కోప్ ఉంటుంది, ఇది మాత్రం కన్ఫర్మ్. సో అదేవిధంగా బీజేపీలో 100% గెలవడానికి స్కోప్ లేదు. ఒకవేళ గెలిచింది అనుకోండి, ఒకవేళ జూబ్లీహిల్స్లో బీజేపీ గెలిచిందే అనుకోండి, 2028లో 29లో జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 100% ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం ఫామ్ చేయడానికి చాలా పెద్ద స్కోప్ అయితే ఉంది. ఇది 100% వాస్తవం ఇది. సో ఈ ఎన్నిక అనేది సరే, ఇది ఒక పక్కన పెడితే, బీజేపీ ఒక్కదాన్ని పక్కన పెడితే, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ జీవన్మరణ సమస్య 100%. ఇప్పుడు వాళ్ళకు ఒక అగ్ని పరీక్ష ఉన్నది. 2 సంవత్సరాల తర్వాత ఒక అగ్ని పరీక్ష కాంగ్రెస్కి అగ్ని పరీక్ష జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది. బీఆర్ఎస్కి ఏం కాదు, బీఆర్ఎస్ ఎట్లా ప్రతిపక్షం ఉంది కాబట్టి పెద్ద యశుద్ధాంతి అనుకుంటుంది. కానీ అట్లా కూడా బీఆర్ఎస్ అంతా వదిలిపెడుతుంది అనట్లేదు, ఎందుకంటే ఫెరోషియస్గా ప్రచారం చేస్తూనే ఉన్నారు. సో అందుకే 3 పార్టీలు కూడా వ్యూహాత్మకంగా క్యాండిడేట్లను పెట్టి కొంత ఆల్రెడీ బీఆర్ఎస్ అనౌన్స్ చేసింది, ఇక కాంగ్రెస్ అనౌన్స్ చేయాల్సి ఉంది, బీజేపీ అనౌన్స్ చేయాల్సి ఉంది. సో బీఆర్ఎస్ గెలవడానికి బీజేపీ కూడా పరోక్షంగా సపోర్ట్ చేయడానికి కూడా స్కోప్ ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి కీలకంగా మారింది. ఈ బైపోల్ ఫలితం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ప్రభావం చూపనున్నది. దీంతో 3 ప్రధాన పార్టీలు ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో ఈ ఉప ఎన్నిక పార్టీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మరోవైపు బీజేపీ ఈ బైపోల్ విజయం సాధించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయంటూ చూస్తా ఉన్నాం.